నమస్తే, నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి చాలా మంచి విషయం చెప్పిండు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదటువంటి పని. ఆల్రెడీ ఆ యొక్క సబ్జెక్టు మన అస్సాంలో నడుస్తుందంట. అది తల్లిదండ్రులకు పట్టించుకొని పిల్లలకు ఒక గుణపాఠం లాగా చెప్తున్నాడు ఆయన. తల్లిదండ్రులు ఎవరైతే చూడరో ఈ పిల్లల పేమెంట్ నుంచి 15 నుంచి 20% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలకు పోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక కసరత్తు చేస్తున్నారు. దీని మీద నిన్న మాట్లాడింది ఆయన. దీని మీద అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. చాలా గొప్ప మాట ఇది, చాలా మంచి మాట. పిల్లలు కనుంపి కావాలా, కానీ పెంచి పిల్లల్ని ప్రయోజకులు చేసిన తల్లిదండ్రులు చూడకపోవడం అనేది చాలా తప్పది. దాన్ని సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వీళ్ళకు పేమెంట్లు ఇవ్వాలి, వీళ్ళ పేమెంట్లకి 15% చేసుకోవడం అనేది ఒక చూడని వాళ్ళకైతే వాళ్ళకి సిగ్గుచేటది. చూడటోళ్ళకైతే మనం ఏం చెప్పలేము. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. చూడటం అనేది కూడా గొప్ప కాదు. అది ఎవరి బాధ్యత వాళ్ళు. తల్లిదండ్రులు చూడకపోవడం అనేది చాలా తప్పది. చూడడం అనేది బాధ్యత కర్తవ్యం. రెండు బాధ్యత కర్తవ్యం చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండర్లకు ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఇచ్చిండ్రు. ఇప్పుడు రవాణా, దేవాదాయ శాఖ, ఐటీ శాఖ, అన్ని శాఖలలో కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తాడు. ఇది కూడా ఒక మంచి ట్రాన్స్జెండర్లకు ఈ రోడ్డు మీద ఆడుకునే పరిస్థితి, ఇవన్నీ న్యూసెన్స్ అవుతున్నాయి. కొన్ని ఈ ట్రాన్స్జెండర్ల వల్ల కొంతమంది న్యూసెన్స్ అవుతున్నాయి. పెళ్ళిళ్ళ, గృహప్రవేశాలల్లో ఎవరైనా అమ్మాయి పుడితే కూడా అది కూడా న్యూసెన్స్ అవుతుంది. అది కూడా బాగా చెప్పి దాని గురించి కూడా దేవాదాయ శాఖ, ఐటీ శాఖ చేస్తున్నాడు. ఇక దివ్యాంగులు కూడా చాలా వాళ్ళకు ఇంకా కొంచెం ప్రభుత్వం అండగా ఉండి సంక్షేమం అమలు చేయాలన్నాడు. ఇంకోటి వీళ్లకు బడి పిల్లలకు కూడా పౌష్టికాహారం గురించి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా చాలా హర్షించదగ్గ విషయము. ఈనాటి బాలలే రేపటి పౌరులని. కాబట్టి ఈనాటి బాలలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం గారు నిన్న చెప్పింది. సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ తరపు నుంచి. ఇంకోటి ఈ తల్లిదండ్రుల తరపు నుంచి కూడా సీఎం గారికి ధన్యవాదాలు. జై హింద్, నమస్తే.